దేవుని నామను బట్టి దేవునికి స్తోత్రం కలుగును గాక. అందరికి వందనాలండి. బాగున్నారా? దేవుని బిడ్డలారా మంచిగా ఉన్నారని మిమ్మల్ని కోసం నేను నమ్ముతా ఉన్నాను. ఉదయకాల సమయంలో అందరు లేచారా? చక్కటి నిద్రపోయారా? లేచి మరి మోకరించి ప్రార్థన చేసుకుని బైబిల్ చదువుకున్నారా? కనీసం రోజు ఒక 2-3 అధ్యాయాలను చదువుకోండి. కుటుంబం ప్రార్థన చేసుకోండి. లేవగానే వెళ్ళిపోయి కాఫీ తాగి చీపురు పట్టుకొని పొయ్యి దగ్గరికి వెళ్ళి ఈ పనులను చేసే కంటే మోకరించి ప్రార్థన చేయాలని కోరుతున్నాను. చాలా మంది ఇలా చేయరు. ఎందుకంటే ఉదయం లేచి మోకాల్లో ఉండి ప్రార్థన చేసుకుంటే ఆ రోజు నువ్వు ఏ పని చేసినా నీ కార్యం జరుగుతుంది. నువ్వు ఎక్కడికి వెళ్ళినా బాగుంటావు. కాబట్టి విషయాన్ని గమనించండి. ఏమి లేకుండా మనం కూడా అన్నిలాగే లేచి కాస్త కాఫీ తాగి చేసి మళ్ళీ తిని స్నానాలు చేసుకుని బట్టలు వేసుకొని సోకు చేసుకుని బయటకు వెళ్ళిపోతా ఉంటాం. అలాగెళ్తే ఈ కార్యాలు జరగవండి. మీకు కార్యం జరగాలంటే, అద్భుతం జరగాలంటే తెల్లవారులా లేచి ప్రభుతో ఒక అరగంట గడపండి. ఆయనతో సావాసం చేయండి. ఆయన వాక్యం చదవండి, ప్రార్థించండి. దేవుని సన్నిధిలో మీరు ప్రార్థించినట్లయితే దేవుడు మీ జీవితాల్లో గొప్ప కార్యాలు చేస్తారు. కాబట్టి ఉదయకాలంలో ఒక వాక్యం వినండి. అపొస్తలుడైన పౌలు గారు ఎఫెసు సంఘానికి చూడండి చక్కని మాట తెలియజేస్తారు. 3వ అధ్యాయం 20-21 వచనంలో మాట వినండి. చదువుతారు. మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటన్నిటికంటేను ఊహించు వాటన్నిటికంటేను అత్యధికంగా శక్తి గల దేవునికి క్రీస్తు యేసు మూలముగా సంఘంలో తరతరములు సదాకాలము మహిమ కలుగును గాక. దేవునికి మహిమ. హల్లెలూయా. ఎంత చక్కని మాట అండి. 2021 ఊహించు వాటికంటే నువ్వు 1 అడిగితే ఆయన 2 ఇస్తాడు. అర్థమైందా? నువ్వు 100 అడిగితే 10,000 ఇవ్వగలిగిన దేవుడు. అలాంటి దేవుడు మన దేవుడు. అయితే నీకు ఏ నీడ్ ఉందో, ఏ అవసరం ఉందో, ఏ అక్కర ఉందో నువ్వు అడక్క ముందే నీకు దేవునికి తెలిసిన దేవుడు. ఈరోజు దేవుని సేవకుడుగా నేను దేవునిలో ఉన్నానండి, ప్రభువులో ఉన్నాను. ఏ ఉద్యోగాలు మాకు లేవండి, మా పిల్లలు ఎవరు చూడరండి, మాకెవరు పంపరండి. కానీ దైవ సన్నిధులు మేము ప్రార్థన చేస్తూ ఉంటాను. నేను అడుగు వాటికంటే ఊహించు వాటికంటే దేవుడు ఎప్పుడు ఏం కావాలో నా యొక్క అవసరతలను దేవుడు తీరుస్తున్నాడు. నేను ఇంత అడుగుతాను, ఆయన ఇంత చేయగలిగిన దేవుడు. కాబట్టి కార్యం చేయగలిగిన దేవుడు, కార్య సాధకమైన దేవుడు ఆయన. అలాంటి దేవుడు మనకున్నాడమ్మా. ఏం అడుగుతున్నాడు? అడగలుగుతున్నావా? మోకరించగలుగుతున్నావు? ప్రార్థించగలుగుతున్నావా? అందుకని అడుగుడు ఇవ్వబడును, వెతుకుడు దొరుకును, తట్టుడి తీయబడినన్న దేవుడు ఈ ఎఫెసు సంఘంతో దేవుడు మాట్లాడుతున్నాడు. అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే నీ ఊహకు అందరినీ దేవుడు చేయగలడు. ఊహకు అందరినీ చేయగలడు. ఆలోచిస్తున్నావా? నేను దేవుని సేవకు వచ్చిన కొత్త దినాల్లో కాలికి జోడుండేది కాదండి. 2 జతల బట్టలతో 3 సంవత్సరాలు 2 జతల బట్టలు, ఒక లుంగితో నేను బ్రతికాను. ఎప్పుడైతే 3 సంవత్సరాలు అయిపోయిందో దేవుడు దీవించడం మొదలెట్టాడండి. ఏమండి? కాలు నడకతో అడిగినోడు ముందు సైకిల్ ఇచ్చాడు. హెర్క్యులస్ సైకిల్ ఎవరో ఒకరు తీసుకొచ్చి వైజాగ్ నుండి అరకు వ్యాలీ తీసుకొచ్చి సైకిల్ ఇచ్చి వెళ్ళిపోయారు. ఈ సైకిల్ కొంతకాలం వాడుతుంటే మా ఆత్మీయ తండ్రి గారు దైవజనులైన, ఎందుకంటే పాలగారు ఒక స్కూటీ కొని ఇచ్చాడు. నర్మదా 150 స్కూటీ ఇచ్చారు. ఎందుకంటే ఆ దైవజనుడు స్కూటీ ఇచ్చిన తర్వాత కొంతకాలం నేను చక్కగా నడిపి 3-4 ఆ స్కూటీ మీద ఎక్కి సేవ చేశానండి. ఇది ఇలాగా సాగుతుండగా దేవుడు మోటార్ సైకిల్ ఇచ్చాడండి. ఆ తర్వాత సేవ ఎక్కువైపోయింది, పరిచర్య ఎక్కువైపోయింది. ఎప్పుడైతే సేవ పరిచర్య ఎక్కువైపోయింది, నేను ఊహించలేదండి, దేవుడు కారు ఇచ్చాడండి. కారు ఇవ్వడం స్టార్ట్ చేశాడు. దగ్గర ఒక 60-70 సంఘాలు కట్టడం జరిగింది. ఇప్పుడైతే 100 సంఘాలు కట్టాం. ఒక 16,000 మందికి బాప్టిసాలు ఇచ్చాం. ఎంత గొప్ప పరిచర్య దేవుడిచ్చి ఊహకు మించిన కార్యాలు దేవుడు చేశాడండి. నా సేవ జీవితంలో 16 సంవత్సరాలు నడిచిన తర్వాత దేవుడు దగ్గర 10 కార్లు ఇచ్చాడండి. ఏమండి? 2 సంవత్సరాలకు ఒక కొత్త కారు ఇచ్చేవాడు. ఎంత అద్భుతం అండి! ఊహించాను నేనేమన్నా? ఊహించానా? అసలు ఎవరికి ఉండవండి. ₹1,00,000 జీతగాడికని ఇలాంటివి ఉండవు. కానీ మంచి ఇల్లు, మంచి కారు, ఈ భూలోకంలో బ్రతకడానికి ఇవన్నీ ఇచ్చాడు. వీటన్నిటికంటే మించి ఆత్మలు ఇచ్చాడండి. ఇన్ని వేల ఆత్మలు అంటే మాటల
ఆలోచించండి. అందుకే ఆ మాట చెప్తున్నాడు ఆయన. అడుగు వాటికంటేను, ఊహించు వాటికంటేను అత్యధికము ఇవ్వగలిగిన దేవుడు మన దేవుడు. ఆయన శ్రీమంతుడు. ఆయనలో అన్నీ ఉన్నాయి. ఆయన లేనివాడేం కాదు. దేవునికి స్తోత్రం. తిమోతి పత్రికలు అంటాడు, శ్రీమంతుడైన దేవుడు దేవుడిస్తాడు. ఏ విషయంలో బాధపడుతున్నావు, దుఃఖపడుతున్నావు? దేవుని బిడ్డలారా, ఇళ్ళద్దు కట్టలేకపోతున్నావా? పిల్లల ఫీజులు కట్టలేకపోతున్నావా? హాస్పిటల్కి వెళ్ళి ఫీజులు కట్టలేక మందులు కొనుక్కోలేకున్నావా? ఈ ఉదయం అడుగు. దేవుని సన్నిధిలో ప్రార్థన చేయి, ఖచ్చితంగా ఇస్తాడు. ముందు దేవుని పని చేయి, దేవుని జీవితంలో కార్యం చేస్తాడు. అందుకని ఈ ఉదయకాల సమయంలో ఈ మాటలు మిమ్మల్ని బలపరచడానికి దేవుడి విషయాన్ని తెలియజేస్తున్నాడు. ఇది గమనించండి. అద్భుతకరంగా మీ జీవితాల్లో మీ ఆలోచనలు ఇవన్నీ కూడా దేవుని సన్నిధికి అప్పగించుకోండి, ప్రార్థించండి. దేవుడు సాయం చేయను గాక. ఆమేన్. ప్రేమగల మా తండ్రి, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఉదయకాల సమయంలో ఇదిగో తండ్రి, నాయన ఇచ్చిన మాటలు బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ మాటలు ప్రభ నీరు కట్టి ఫలింపచేయమని ప్రార్థిస్తున్నాం. మేము అడుగు వాటికంటే, ఊహించుకండి వాటికంటే అధికంగా ఇచ్చే దేవుడు మీకు వందనాలు. ఇదిగో చిన్న సాక్ష్యం కూడా నాతో ప్రభా పంచుకొని ఉన్నాను. ఆయన ప్రభు నా తండ్రి కొన్ని మాటలు చెప్పి ఉన్నాను. ఇవన్నీ ప్రజల గుండెల్లో వింటూ సాయం చేయండి. కృప చూపించి మీ నామను మైండ్ తెచ్చుకొని మేలుతో నింపండి. యేసయ్య నామమున తండ్రి. ఆమేన్.